మిత్రులని దెబ్బతీస్తారు, వెన్నుపోటు పొడుస్తారన్నటువంటి ముద్ర లేకుండా చూడటానికి చంద్రబాబు చాలా కష్టపడ్డారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం సీటుని ఆయన ఎంచుకోవడం, అక్కడ ఎప్పటి నుంచినో సిద్ధంగా ఉన్నటువంటి వర్మ, ఒకప్పుడు గెలిచినటువంటి వర్మ ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తానికి సిద్ధంగా ఉంటే ఆయనకి కాదని ఇప్పుడు జనసేనకు ఆ సీట్ ఇవ్వడం, అక్కడి నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండటంతో వర్మని పిలిపించి మాట్లాడారు. దాంతో మొన్న పచ్చిబూతులతో వచ్చినటువంటి ఇష్యూ సాల్వ్ అయిపోయింది, సెట్ రైట్ అయిపోయింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్తో మళ్ళీ వర్మ సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, కాకినాడ ఎంపీగా ఉదయ్ని, ఏదైతే టీ టైం ఉదయ్ని ప్రకటిస్తూ తను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ కనుక అమిత్ షానో నరేంద్ర మోడీనో చెబితే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే అప్పుడు ఉదయ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇంతకుముందు ఉదయ్ని పిఠాపురం అని చెప్పినప్పుడు వర్మ పోటీ చేస్తానని చెప్పారు. తెలుగుదేశం వద్దన్నా సరే జనసేనకి ఇచ్చినా నేను పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాబట్టి, చంద్రబాబు కూడా చెప్పారు కాబట్టి వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పారు, వర్మ అందుకే తగిన ప్రకటన చేశారు. ఓ రకంగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ కనుక కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ వెళ్ళి పిఠాపురం నుంచి కనుక టీ టైం ఉదయ్ పోటీ చేసేటట్టయితే తాను కూడా పోటీలోనే ఉంటానని చెప్పి సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు.